వెల్కమ్ టు ఫైడీ మీడియా. అన్నా క్యాంటీన్ల వ్యవహారంలో రాజకీయాలు తగదని చెప్పి నిన్న ఒక వీడియో చేసుకున్నాం మనం. దానికి ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ అన్నా క్యాంటీన్ల మీద కూడా దుష్ప్రచారం మొదలుపెట్టేసింది. అంటే అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొంతమంది అక్కడ వ్యక్తులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళంతా ఏంటంటే ₹5 ఆర్టిస్టులు అని చెప్పి వీళ్ళు వీడియోలు చేయటం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కూడా మనం చూడవచ్చు. వాళ్ళు ₹5 ఆర్టిస్టులు అయితే అయి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ వల్ల పేదవాళ్ళకే మంచి జరుగుద్ది, పేదవాళ్ళకే కడుపు నిండా భోజనం దొరుకుద్ది ₹5. కాబట్టి ఏంటంటే దీంట్లో రాజకీయాలు చేయడం అనేది ఒక దుష్ట సాంప్రదాయంగానే మనం భావించాలి. అంటే పేదవాడి నోటుకాడ కూడును లాగేసినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. దీని మీద రాజకీయాలు చేయకుండా దీన్ని పక్కన పెట్టడం మంచిది. వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా వేరే పార్టీలు ఎవరైనా కూడా ఇలాంటి పేదలకు మంచి చేసే కార్యక్రమాల మీద రాజకీయాలు చేయడం మానేసి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా విషయాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటి మీద వేడి మీద ఉంటే మీరు రాజకీయాలు చేసుకోండి, దుష్ప్రచారాలు చేసుకోండి. అన్నా క్యాంటీన్ మీద పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం మీద కూడా మీరు దుష్ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే అది మీ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. మీరు గతంలో గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ప్రచారాలు చేసేవారు. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్నటువంటి వేరే నిర్ణయాల మీద వాళ్ళు ఈ సోషల్ మీడియాలో కొంత ఎక్కువగా ప్రచారం చేసేవాళ్ళు. కానీ ఈ పేదలకు అందుతున్నటువంటి మంచి కార్యక్రమాల మీద వాళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేయలేదు. కాబట్టి వాళ్ళు బెనిఫిట్ పొందారు. ఏమైంది, అధికారంలోకి వచ్చారు, వాళ్ళు హామీలు ఇచ్చారు, ఆ హామీలని ప్రజలు నమ్మారు. అదే కనుక వాళ్ళు కూడా ఈ పేదలకు అందుతున్నటువంటి పథకాల మీద దుష్ప్రచారం చేసి ఉండి మళ్ళీ అదే పథకాలు మేము ఇస్తామని కనుక వీళ్ళు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ ప్రజలు నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళు ఆ స్కోప్ ఉంచుకున్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు, మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ అన్నదానం కార్యక్రమం, అంటే ₹5 అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది ఖచ్చితంగా పేదలకు ఉపయోగపడే పథకం. దీని మీద రాజకీయాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.